1966లో సంఘంలో మొగ్గం వేస్తున్నాం. బోయినపల్లి వెంకటరామారావు దక్షిణ భారత హిందీ ప్రేమి మండలికి అధ్యక్షుడు. ఆయన కవి సమ్మేళనానికి జనాలు కావాలి, పుట్టినరోజు జనాలు కావాలి కాబట్టి మా సంఘానికి వచ్చి మమ్మల్ని తీసుకుపోయింది. మేము అక్కడ కవి సమ్మేళనంలో ఇక చదువుతా వినడం. తర్వాత మా దగ్గర కొంతమంది యువకులు ఉండే చూసిండు. ఆయన హిందీ ప్రేమి మండలి అధ్యక్షుడు కాబట్టి మా మేనేజర్తో మాట్లాడి 6 గంటల వరకు సంఘంలో ముగ్గురు వేసి సిఎస్ హై స్కూల్లో హిందీ పండిట్ చందు నరసింహం అనే ఆంధ్ర ఆయన ఉండి ఆయన దగ్గర మేము చదువు నేర్చుకున్నాం. ఒక 15-20 మంది దాకా. అందులో ఒక 2 పాస్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేశారు. దుర్షెట్లో రాపల్లి రాయేశం, వడ్లూరు పద్మనగర్లో ఉంటాడు నల్లనారాయణ. ఆడపల్లిలో ముఖం ఉండి ఆయన హిందీ పండిట్గా చేశారు. మేము పరిచయ, ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర భాష అంతవరకు చదివాం. కానీ వ్యాకరణంలో నేను మొద్దు. ఎన్నిసార్లు వ్యాకరణం చెప్పినా ఒకసారి రాలేదు. అది పాస్ అయ్యి విషాద పాస్ అయితే నేను హిందీ పండిట్గా పోయేవాడిని. అది మా పరిస్థితి. పడకర్ పత్తర్ బననా నా పడకర్ నవాబ్ బననా మా హిందీ सामने कोई भी आने दो, पीछे हटने के नहीं, आगे बढ़ने का. మేము కొన్ని పదాలు నేర్చుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి నోటికి రావు. దాని మీద అభ్యాసం ఉంటే ఇక బాగానే ఉండేది. దాని మీద అభ్యాసం లేక సంవత్సరాలు వస్తాం.